అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సొంత జిల్లాలో మంత్రి పొంగులేటికి చుక్కలు చూపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం కార్పొరేషన్లో పొంగులేటి పాచికలు పారలేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్నారు సిపిఐ నేతలు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్ర జెండా ఎగరడం లాంఛనమే అయింది. అధికార కాంగ్రెస్ పార్టీని 22 సీట్లకు పరిమితం చేశారు కూనంనేని. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో సమానంగా గెలిచారు సిపిఐ. మొత్తం 60 వార్డుల్లో గాను 22 వార్డుల్లో సిపిఐ విజయం సాధించింది. 8 వార్డులు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. సిపిఐకి మద్దతు ఇస్తామని ఓపెన్గా ప్రకటించారు కేటీఆర్. కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 31 కాగా ఈ నేపథ్యంలో సిపిఎం బీజేపీ పార్టీలకు చెరొక సీట్ అయితే ఉంది. స్వతంత్రుల 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా కూనంనేని ఉన్నారు. కూనంనేనితో మంత్రాలకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తీరుపై కమ్యూనిస్టులు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. మిత్రపక్షమన్న మర్యాద లేదంటూ కూనంనేని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కూనంనేని చక్రం తిప్పారు, అక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనేటువంటి మాట. పొంగులేటికి ఇది మింగుడు పడని అంశమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మంతనాలు అయితే జరుపుతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి పక్షాన కూనంనేని ఉంటారు అనేదే ఇప్పుడు పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ముఖ్యంగా సొంత జిల్లాలో అంటే మొత్తం సొంత జిల్లా ఖమ్మంకి సంబంధించి అన్ని మున్సిపాలిటీలు దాదాపు పొంగులేటి పాచికలు సబాబుగా నడిచినాయి. కానీ ఇక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ కు సంబంధించి ముఖ్యంగా అక్కడ మొత్తం సిపిఐకి సంబంధించి కూనంనేని చేసినటువంటి గతంలో ఆయన మున్సిపల్ ఎన్నికల వేళ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కొత్తగూడెంలో మొత్తంగా చర్చనీయాంశంగా మారినాయి. దానికి సంబంధించి ఆయన అనూహ్యంగా ఆయన చెప్పినట్టుగానే ఆయన మార్పు రాజకీయాలను కూడా ఆయన చూపించుకున్నారు. ఆయన సుదీర్ఘ అనుభవం కావచ్చు, ఆయనకు లోకల్ గా ఉన్నటువంటి ఆ క్యాడర్ కావచ్చు, అదంతా కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా మిత్రపక్షం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే ఓపెన్ గా ఒంటరిగా మేము పోరాటం చేస్తాం, మాకు తగినన్ని సీట్లు ఇవ్వలేరు కాబట్టి మేము ఓపెన్ గా ఇక్కడ పోరాటం చేస్తామని చెప్పేసి బాహాటంగా చెప్పారు. నాకు తగిన మర్యాద ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ, తగిన స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మేము ఏది అడిగినా కానీ ఇవ్వట్లేదు అంటూ కూడా చాలా సీరియస్ గా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. నేను పిల్లిని కాదు, నేను పులిని అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు ఎన్నికల ముందు. సో అదే తరుణంలో కూడా దాదాపు అక్కడ కొత్తగూడెం సంబంధించి ఈ కార్పొరేషన్ లో దాదాపు 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ 22 గెలిచింది, సిపిఐ కూడా 22 గెలిచింది. సో ముఖ్యంగా అనూహ్యంగా ఇక్కడ మొత్తం కూడా 6 మంది ఇండిపెండెంట్ గెలిచారు. ఇక్కడ ఈ 6 మంది చాలా కీలకంగా మారారు. దాని తర్వాత బీఆర్ఎస్ కూడా ఒక 8 గెలిచింది, అలాగే బీజేపీ ఒకటి, సిపిఎం ఒకటి గెలిచింది. సో ముఖ్యంగా ప్రస్తుతం మెజారిటీ దాదాపు 31 మెజారిటీ అవసరం ఉంటుంది. ఆ మెజారిటీలో నిన్న ఏదైతే ఫలితాలు వెలువడిన వెంటనే దాదాపు కేటీఆర్ కూడా బాహాటంగా చెప్పారు, మా సపోర్ట్ కావాలంటే మీకు ఉంటుంది, సో మేము సిపిఐకి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. మా 8 మంది వార్డు మెంబర్లు కావాలంటే మీకు ఇచ్చేస్తామంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కూడా అంటే పొంగులేటి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే 6 మందిలోని 5గురిని కూడా కాంగ్రెస్ లో ఆయన కండువ వేసి తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి 27కి వచ్చేసింది, వార్డు మొత్తం కూడా 27 కాంగ్రెస్ అయింది. సో ప్రస్తుతం మరి మొత్తం కూడా ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా సిపిఐకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దాదాపు ఇవన్నీ సీట్లు కనుక చూస్తే ఇటు మ్యాజిక్ ఫిగర్ 31 దాటిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఏదేమైనప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరిపితే కూనంనేని మెత్తబడతారా అనేది కూడా ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. మిత్రపక్షం అని కూడా ఎందుకు ఆలోచించడం లేదనేటువంటి మాట. అధికార పార్టీతో ఉంటేనే ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి తప్ప దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో ఉంటే ఏముంటాయనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కూనంనేని ఎక్కడా కూడా ఇటువైపు తిరిగి చూడటం లేదు అనేటువంటి మాట జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినప్పటికీ కూడా అక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి కంప్లీట్గా డిస్కషన్ అయితే నడుస్తుంది కదా, అంటే చుక్కెదురు అన్నట్లే చెప్పాలి. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అంటే కూనంనేని చేసినటువంటి కామెంట్స్ తర్వాత సో ఆయన గెలిచిన సీట్ల తరుణంలో ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి మద్దతు తరుణంలో కూడా ఆయన కాంగ్రెస్ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే సిపిఐ ప్రస్తుతం వచ్చిన మనకు సంబంధించి ఏదైతే ఈ వార్డులు వచ్చినాయో ఆ వార్డులు వచ్చిన తరుణంలో మళ్ళీ సిపిఐని గతంలో సిపిఐ పార్టీ ఏ విధంగా ఉండేనో ఆ
ఆ విధంగా తీసుకెళ్లాలి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ సిపిఐ పార్టీని పునర్విభజన లాగా మళ్ళీ కొత్తగా మళ్ళీ పార్టీని ప్రభావితం చేయాలి అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు నిన్న. అంటే పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తాం, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తాము. ఇక్కడ కొత్తగూడెంలో ఎలాగైతే విజయం సాధించామో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో విజయం సాధిస్తామంటూ ఒకవైపు చెప్పింది. కానీ ఇక్కడ మంతనాలు జరిపిన పరిస్థితి ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి కూడా డైరెక్ట్ గా సిపిఐ నారాయణతో మంతనాలు చేసినప్పటికీ కూడా ఆయన సత్యేంద్రరావు ఒప్పుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ ఉంది, ఆ పీఠాన్ని వాళ్ళే అధిరోహించాలని అనుకుంటున్నారు. ఆల్టర్నేట్ గా ఏదైతే బీఆర్ఎస్ మద్దతు కావచ్చు, ఇండిపెండెంట్ అక్కడ బీజేపీ అటు ఇంకొక సిపిఎం మద్దతు కూడా వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఎటు తేల్చినా సిపిఐకి సంబంధించి ఆ పీఠం దక్కబోతా ఉంది. కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ, పొంగులేటికి ఇక్కడ పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు రాష్ట్రాన్ని మొత్తం ఖమ్మం జిల్లాని కూడా తన ఆధిపత్యంతో ఆయన నడిపిస్తా ఉంటాడు. ఇటు వరంగల్ ని కూడా పెద్ద ఎత్తున ఆయన ఆధిపత్యాన్ని చూపిస్తా ఉంటాడు. కానీ ఇక్కడ కొత్తగూడెంలో ఆధిపత్యాన్ని ఆయన సమీకరణాలను సరిగా చేయలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక సొంత జిల్లాలో మంత్రి పొంగులేటికి చుక్కలు చూపించారు సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు. కొత్తగూడెం కార్పొరేషన్లో పొంగులేటి పాచికలు పారలేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంది సిపిఐ. ఇక కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్ర జెండా ఎగరడం లాంఛనంగానే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని 22 సీట్లకు పరిమితం చేశారు కోనమనేని. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో సమానంగా సిపిఐ గెలిచింది. మొత్తం 60 వార్డులకు గాను 22 వార్డుల్లో సిపిఐ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. 8 వార్డులు బీఆర్ఎస్ పార్టీ అయితే గెలిచింది. ఇక సిపిఐకి మద్దతు ఇస్తామని ఓపెన్గా కేటీఆర్ ప్రకటించారు. కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. ఈ నేపథ్యంలో సిపిఎం బీజేపీ పార్టీలకు చెరొక సీట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. స్వతంత్రుల 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్గా కోనమనేని ఉన్నారు. ఈ నేపథ్యంలో లాంఛనంగానే కనిపిస్తోంది. ఇక కోనమనేనితో మంతనాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కానీ ఎక్కడా కూడా ఆ సంప్రదింపులకు కోనమనేని స్పందించట్లేదనేది సమాచారం. కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు కమ్యూనిస్టులు. ఈ నేపథ్యంలో మిత్రపక్షం అన్నటువంటి మర్యాద కూడా లేదంటూ కూడా కోనమనేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.